ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ వచ్చేసి పండు మిర్చి పచ్చడి. అయితే దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే చూడండి, ఇలా కొన్ని పండు మిర్చీల్ని తీసుకుందాము. ఒక అరకిలో పండు మిర్చి తీసుకొచ్చాం ఫ్రెండ్స్. అయితే కొంతమంది తెలియక ఏం చేస్తారంటే నీళ్ళల్లో కడిగి ఎండబెడతారంట. కానీ అలా చేయడం వల్ల ఏంటంటే బూజు పట్టుద్ది. కాబట్టి ఇలా తడి క్లాత్తో చక్కగా చూసారు కదా, మిక్సీలో ఇందాక మనం రోస్ట్ చేసిన ఆవాలు మెంతులని ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మిక్సీ పట్టిన తర్వాత ఇలాంటి డ్రైవి వెంటనే మూత తీయకూడదు. ఎందుకంటే దాని పవర్ మన మొహంలోకి ముక్కులోకి వెళ్ళి తుమ్ములు దగ్గు వస్తుంది. కాబట్టి ఒక్క హాఫ్ మినిట్ వెయిట్ చేసి దులిపి తీసుకుంటే చూడండి, స్మెల్ మట్టుకి సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూసారా, ఇలా చక్కగా ఫైన్ పేస్ట్ అయిపోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పౌడర్ని మనం చక్కగా ఒక పొడిగా ఉన్న బాక్స్లోకి తీసుకున్నాము. ఫ్రెండ్స్, ఇప్పుడు చక్కగా ఈ పండు మిర్చిని అలా రెండు ముక్కలుగా చేసుకొని ఈ పౌడర్లో మిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. మిక్సీ కోసం చూస్తున్నారు కదా, ప్రతి మిర్చిని ఇలా రెండు ముక్కలుగా చేసి చేద్దాం. ఇదే కాదు ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు స్పెషల్స్ చూడండి. నిమ్మకాయ పచ్చడి కూడా, ఆ రూమ్లో టమాటాలు ఎండబెట్టాము. సమ్మర్ అప్పుడే వచ్చేసింది ఫ్రెండ్స్ మాకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మామూలుగా వీడియోలో తెలియట్లేదు కానీ ఇలా చేస్తుంటే ముక్కు దాని పవర్ మామూలుగా రావట్లా, ఘాటు దగ్గు కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవే మిర్చిలో కేజీకి 100 గ్రాములు చింతపండు వేసుకొని ఫ్రెండ్స్, ఇప్పుడు చింతపండు వేసారు కదా, నెక్స్ట్ ఉప్పు. ఫ్రెండ్స్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి ఇలా అయ్యింది. మళ్ళీ ఇంకొకసారి వేద్దాం. ఫ్రెండ్స్, ఇది చూడడానికి వీడియోలో పొడి పొడిగా కనిపిస్తుందేమో మరి తెలీదు. చూడండి, చక్కగా చింతపండులో ఉన్న లిక్విడ్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా, ఉప్పులో ఉన్న వాటర్ అంతా, ఎండుమిరపకాయలో ఉన్న వాటర్ అంతా కలిసి చక్కగా గ్రేవీగా అన్నట్టు గుజ్జుగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పండు మిక్సీ పట్టాం కదా, దానిలోకి తాలింపు ఇట్లా ఏమేమి వేసావన్నా? వెల్లుల్లిపాయ చెదగొట్టి వేసా, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ, జీలకర్ర వేస్తాను. నూనె లేదా? నూనె అదే. నూనె చెప్పవే. నూనె మామూలే కదా. ఎండుమిర్చి ఇవన్నీ వేసి చక్కగా కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ వేసి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఫ్రెండ్స్, మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ వేసి చక్కగా తాలింపు మరిగినాక, తాలింపు వేగిన తర్వాత మరీ వేగే వరకు ఉంచకూడదు. ఇది చల్లారిలోపు మొత్తం మాడిపోతుంది కాబట్టి చక్కగా వేగిన తర్వాత కొద్దిగా ఆ పేస్ట్ని తీసుకొని దీనిలో పడేయడమే ఫ్రెండ్స్. చల్లారినాకంట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పండుమిరపకాయ పచ్చడిని మనం మిక్సీ పట్టేసుకున్నాం, తాలింపు వేసేసుకున్నాం చక్కగా. చూసారు కదా, దీనిని తాలింపులో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు
చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మీకైతే వస్తుందో లేదో తెలియదు, నాకైతే వస్తుంది. ఇట్లా చక్కగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా అయింది లాస్ట్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది మన పండు మిర్చి తయారు చేసే విధానం, పండు మిర్చి పచ్చడి. చూసారు కదా, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.